నమస్కారం అధ్యక్ష. ఈరోజు మంత్రి గారు చెప్పిన సమాధానం ఈ రాష్ట్రంలో ఈ పథకం కోసం ఎదురు చేస్తున్న 1,80,00,000 మంది మహిళలను తీవ్రంగా నిరాశకు గురి చేసింది అధ్యక్ష. ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఇది ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీ అధ్యక్ష. అసలు గతంలో ఎప్పుడో మహానాడులోనే చాలా కాలం ముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధ్యక్ష, ధరలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, ఇల్లు భారమైంది, నా ఆడబిడ్డల కోసం నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పేసి 18 ఏళ్ళు పైబడి 60 ఏళ్ళ లోపల ఉన్న మహిళలందరికీ నెలకి 1,500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తానని చెప్పారు అధ్యక్ష. యాడ్స్ సాంగ్స్లో కూడా వీళ్ళు ప్రచారం చేశారు అధ్యక్ష. ఆడబిడ్డ నిధిని తెచ్చి అండగా ఉంటుంది, ప్రతి నెలకు 1,500 అందిస్తుంది, ఈ జెండే అండా కదా టీడీపీ జెండా అని ప్రచారం చేశారు అధ్యక్ష. బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష. చూడండి, ఇందులో స్పష్టంగా రాశారు జూన్ 24 నుంచి కూడా ఈ పథకాలు ఇస్తామనేసి స్పష్టంగా రాయడం ఈ బాండ్స్లో మనం చూస్తాం అధ్యక్ష. అలాగే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని కూడా ప్రచారం చేశారు అధ్యక్ష. చేయూత అయితే 45 ఏళ్ళు వాళ్ళకు వస్తుంది, ఇదైతే అందరికీ వస్తుంది అని కూడా నమ్మించారు అధ్యక్ష. అయితే ఇన్ని రోజులైనా కూడా మొదటి బడ్జెట్ అయిపోయింది, రెండవ బడ్జెట్ అయిపోయింది, అంటే ఏడాదికి 18,000 చొప్పున ఒక్కొక్క మహిళకి వీళ్ళు 36,000 రూపాయలు చొప్పున బాకీ పడ్డారు అధ్యక్ష. దీనికి ఖర్చు అయ్యేది 1,80,00,000 మంది మహిళలు లబ్ధిదారులు అనుకుంటే 32,400 కోట్లు ఏడాదికి ఖర్చు అవుతుంది అధ్యక్ష. నేను మంత్రి గారికి ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, పరిశీలన అంటే ఏంటి? ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో కనీసం పరిశీలన చేశారా? పథకానికి ఎంతమంది లబ్ధిదారులకు అర్హత ఉందో కనీసం పరిశీలన చేశారా? ఎన్ని వేల కోట్లు అవసరమో పరిశీలన చేశారా? ఆడబిడ్డ నిధి పథకం నిబంధనలపై ఏమైనా మంత్రివర్గ ఉపసంఘం వేసి పరిశీలన చేశారా? రూల్స్ పైన అధికారులతో ఏమైనా కమిటీ వేశారా? దీని మీద మంత్రి గారు కానీ, గౌరవ మంత్రి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏమైనా సమీక్ష చేశారా? స్పష్టంగా దీని మీద సమాధానం చెప్పాల్సిందిగా మంత్రి గారిని వేడుకుంటున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష.